గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది వారసులు ఎవరు నగ్గుతారు అన్నది మనం మాట్లాడుకుందాం. వారసులు చాలామంది పోటీలో ఉన్నారు కదా. ఏలూరు సునీల్ గారు, కనుమూరు నాగేశ్వరరావు గారు అబ్బాయి తణుకు నుంచి పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే కింద మంత్రి కింద ఉన్నారు కదా. వాళ్ళ అబ్బాయి కనుమూరి సునీల్ గారు, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు. ఇక్కడ టఫ్ ఫైట్, కానీ ఎవరో నగ్గుతారో చెప్పలేదు. ఎందుకంటే ఈయన మైదుగురు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, లోకల్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లో కొంచెం టఫ్ ఫైట్లో ఉంది. ఇద్దరు యాదవ్ సామాజిక వర్గమే. రెండు పేరు నాని గారు, వాళ్ళ అబ్బాయి మైథిలీపట్నం, వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు, కొల్లు రవీంద్ర. ఈ సీటు కొంచెం టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు. అలాగే విజయవాడ ఈస్ట్ దేవినేని నెహ్రూ గారు అబ్బాయి, ఆయన లాస్ట్ టైం గుడివాడ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అది అక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు పోటీలో ఉన్నారు. ఈ సీటు కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. అలాగే చీరాల కరణం వెంకటేష్ గారు, కర్ణం బలరాం గారు అబ్బాయి, ఇక్కడ మాలకొండ గారు వైసీపీ నుంచి, అలాగే ఆమంచి కాంగ్రెస్ నుంచి. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే తిరుపతి బోమన అభినయ్ రెడ్డి, శ్రీనివాస్ గారు జనసేన, అలాగే బోమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి. ఈ సీటు కూడా ఎక్కువగా జేఎస్పీకి అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి మోహిత్ రెడ్డి, పులపత్తి నాని. ఈ సీటు కూడా టఫ్ ఫైట్, ఎవరు నగ్గుతారో చెప్పలేం. ఒకవేళ నగ్గితే వైసీపీ నగ్గే అవకాశం ఉంది. అలాగే నారా లోకేష్ గారు మంగళగిరి, ఈ సీటు మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు. అలాగే అక్కడ ఆపోజిట్లో ఒక లేడీ ఉంది, ఆమె పద్మశాలిని సామాజిక అక్కడ 50,000 ఓట్లు ఉంటాయి. అందుకే అక్కడ వైఎస్ఆర్సీపీ లేడీని దింపి ఓడిందాం అనుకున్నారు. ఈ సీటు కూడా నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో నగ్గే అవకాశం ఉంది. అలాగే కర్నూలు కూడా టీజీ వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయి టీజీ భరత్ కూడా ఈ ట్రిప్ గెలిచే అవకాశం ఉంది కర్నూలు సిటీ నుంచి. అలాగే పత్తికొండ కేఈ శ్యాంబాబు గారు గెలిచే అవకాశం ఉంది. అలాగే తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు. ఈ సీటు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయి గెలిచే అవకాశం ఉంది. అలాగే కమలాపురం పుత్త ఫ్యామిలీ, పుత్త కృష్ణ, అలాగే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, విజయమ్మ గారు వాళ్ళ అన్నయ్య తమ్ముడు. కాళహస్తి సుధీర్ రెడ్డి గారు, బొజ్జల గోపాలకృష్ణ గారు అబ్బాయి సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుధీర్ రెడ్డి గారు విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే బియ్యపు మధుసూదన్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే నగరి భానుప్రకాష్ గారు రోజా గారి మీద భారీ మ్యాట్తో ఉండే అవకాశం ఉంది. అందుకని ఈ సీటు కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. దర్శి గొట్టుపాటి లక్ష్మి, పెడన అద్దంకి గొట్టుపాటి బుజ్జి, అలాగే పెడన కాగిత కృష్ణప్రసాద్, ఈయన కూడా వాళ్ళ అబ్బాయి కాగిత కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఇది కూడా ఎక్కువ అవకాశం ఉంది పెడన కూడా. అలాగే తుని యనమల దివి గారు, యనమల రామకృష్ణ గారు అబ్బాయి, అది కూడా ఎక్కువ గెలిచి అలవాటు అవకాశం ఉంది. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కువగా ఈ రేపు మాత్రం వారసులు, కొడుకులు, కూతుళ్ళు ఎక్కువగా మాత్రం టీడీపీ గెలిచే అవకాశం ఉంది.